మేడం గారు అయితే ఇవాళ పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు రాబోతుంది. నిజంగానే మీలాంటి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అవకాశాలు ఎంత మాత్రం దొరుకుతాయని మీరు భావిస్తున్నారు? లోక్సభలో 131 బిల్లు ప్రకారం ఆమోదించినట్టు మహిళలకు రిజర్వేషన్ దాంట్లో, కానీ అన్ని వర్గాలు అన్ని మతాలకు కూడా వర్తిస్తుందని, ఎందుకంటే గవర్నమెంట్ ముద్ర కాబట్టి రిజర్వేషన్ అనేది బలుగు వర్గాలకు కాదు అన్ని జాతులకు కూడా వర్తిస్తుందని తెలియజేస్తున్నాను. అంటే ఇక ప్రత్యేకంగా మామూలుగా అయితే ఇంతమటికి కొన్ని వర్గాలకు ఎప్పుడు వచ్చింది లేదు. ప్రత్యేకంగా మహిళల కోట ప్రత్యేకంగా కేటాయింపు జరిగితే మీలాంటి వాళ్ళకి ఎంతమందికి అవకాశం వస్తుంది అనుకుంటారు? అందరికీ అంటే రిజర్వేషన్ 33 వరకు రిజర్వేషన్ ఉంది కాబట్టి కంపల్సరీగా బలుగు వర్గాలకు కూడా అందరికీ మతాలకు వస్తాయని అనుకుంటున్నాం. అంటే టీడీపీ అంటేనే గతంలో కూడా టీడీపీ అంటేనే మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది. పెద్ద ఎన్టీఆర్ లాంటి వ్యక్తి కూడా 33% ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచి ఉన్న పరిస్థితి. ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఈ రకంగా రావడాన్ని ఎలా దొరుకుతుంటే నిజంగానే టీడీపీలోంచి సంస్కరణలు ఎప్పుడైతే బిగినాయో దేశం మొత్తం సంస్కరణ బిగినైనట్టు అని అంటారు. ఇక అంటే అందరికీ తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ. ఎన్టీ రామారావు ఆ రోజులను ఆస్తు హక్కుల గురించి మన పోరాడించారు కాబట్టి మరి తెలుగుదేశం ఎంపీలు కూడా మన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం వల్ల కూటమి ప్రభుత్వం కూడా మనకు ఆమోదిస్తుందని అనుకుంటున్నాం. మరి ఇక్కడ చూసుకుంటే వైసీపీ ఎంపీలు కొంతమంది మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో మహిళలకి స్వర్ణయుగం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత చాలా మంది దళితుల మీద మహిళల మీద దాడులు జరుగుతాయి అని చెప్పి మాట్లాడుతాను. నిజం ఎంత ఉందంటారు? అదేం కాదండి, బాగానే. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకు కూడా పెట్టుబడి కార్యక్రమం కానీ, డ్వాక్రా మహిళలకు కానీ, మహిళలకు బస్సు ఫ్రీ కానీ, ఏదైనా మహిళలకి ప్రాధాన్యత తెలుగుదేశం గవర్నమెంటే వర్తిస్తుంది కాబట్టి మేము తెలుగుదేశం పార్టీయే బాగా అన్ని చేస్తుందని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు మేడం, మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు ఎక్కువ జరిగింది, మహిళల రక్షణ లేదు ఈ గవర్నమెంట్లో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్ గవర్నమెంట్లో మహిళలకి ఏవి జరగకుండానే ఉన్నాయా? టీడీపీ గవర్నమెంటే వచ్చినప్పుడే మహిళలకి అది ఇప్పుడు బిల్లు అనేది 4 శతాబ్దాల నుంచి వచ్చింది రిజర్వేషన్ కాబట్టి మోడీ గారు మన కోసం బిల్లు 33 అని ఎన్నో నాయకులు ఎంతో మంది కృషి వల్ల మనకి ఈరోజు మనకి చట్టపరంగా 33 రిజర్వేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు చేయని వాళ్ళు సైకో జగన్ గారు ఎన్నో మాటలు చెప్తానే ఉంటారు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళు చేసే వాళ్ళని కూడా విమర్శిస్తూనే ఉంటారు. మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో గవర్నమెంట్ పరిపాలన గురించి ఒక సర్వే వచ్చింది. దానిలో గవర్నమెంట్ పరిపాలనకు సంబంధించిన అంశంలో 52% గవర్నమెంట్కి కూటమి అనుకూలంగా వచ్చింది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 40 నుంచి 37 పడిపోయాడు. దాన్ని ఎలా దొరుకుతుందంటే నిజంగానే కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నడుస్తుందంటారా? ప్రభుత్వం అంతా కూడా కూటమి మీద నడుస్తుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన దాని నుంచి లోకేష్ గారిని కానీ, మన చంద్రబాబు నాయుడు గారి, మన ఎంపీ గారి కానీ అన్ని పథకాలు కూడా అందుండి కూడా మన ప్రజలకి స్త్రీలకు కూడా సమాన హక్కు రావటం వల్ల కూడా టీడీపీ గవర్నమెంట్ వల్ల జరిగింది కాబట్టి జగన్ గారు ఏమి చేయకపోయినా కూడా అలాగే విమర్శిస్తూనే ఉంటారు. ఆ పార్టీ వాళ్ళు ఎంత మంచి చేసినా కూడా ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు జగన్మోహన్ గారు సైకో కాబట్టి ఎంత పనులు చేసినా కూడా చేయలేదని అంటానే ఉంటారు. మన గవర్నమెంట్ అన్ని పనులు చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. అంటే ఆయనకి మామూలుగా అయితే ప్రజల్లో ఉంటానని చెప్తున్నాడు, నేనే వస్తానని చెప్తున్నాడు. మరి ఇక్కడ చూస్తే సర్వేలో ఆయనకి తగ్గిపోయిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ అలాగే మాటలు చెప్పుకుంటూనే బతికేస్తారు జగన్ గారు ఇంట్లో వాళ్ళకే సొంత చెల్లికే చేయలేని వాళ్ళు, అమ్మకే ఏమి చేయలేని వాళ్ళు ప్రజలకి ఏం చేస్తారని అందరూ కూడా ముందు తెలుసుకొనే జగన్ అందుకే ఆయనకి కూడా తగ్గిపోయింది. కానీ ఆయన నేను తగ్గిపోయినని అనుకోకుండా ఇంకా గవర్నమెంట్ చేసే పనులు కూడా ఏమీ చేయలేదని చెప్పి విమర్శిస్తూనే ఉంటున్నారు ఆ గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఆయన మరి ఇంకో పక్కన చూసుకుంటే ఇన్నాళ్ళు ఆయన తాడేపల్లిలో ఉన్నాడు, కొన్ని రోజులు అలహాంగా ప్యాలెస్లో ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్కి రాబోతున్నాడంట. ఎందుకని హైదరాబాద్కి మళ్ళీ మకాం మారుస్తున్నాడు అంటారు? అక్కడ రాబోయే కాలంలో తెలంగాణ కూడా కేసీఆర్తో పాటు అక్కడ కూడా మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పి ఇక్కడ అవ్వట్లేదని చెప్పి తెలంగాణలోకి వెళ్ళి సీఎం అవ్వాలని చెప్పి అక్కడ పాగా వేయటానికి మళ్ళీ హైదరాబాద్ పాత ఎవరు వేస్తారండి సీఎంకి? ఎవరు వేస్తారు పాగా అంటే తెలంగాణలో గతంలో గవర్నమెంట్ అంటే రాజశేఖర్ గారు చేసినవి మళ్ళీ వాళ్ళ తండ్రి మొహం పెట్టుకొని మళ్ళీ తెలంగాణలో కూడా మళ్ళీ రాజ్యం వెళ్ళాలని చెప్పి ఇక్కడ అందరు
తిట్టి పంపిస్తున్నారు కాబట్టి తెలంగాణలో బాగా వేసి అక్కడ సీఎం అవ్వాలని అనుకుంటున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ప్రభుత్వంలో మహిళలే కొంత నెగిటివ్గా ఉన్నారని చెప్పి గవర్నమెంట్లో కొంత తగ్గిందని చెప్పి అంటూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్ విషయంలో కొంత గవర్నమెంట్ నెగిటివ్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే మహిళల గ్యాస్ సిలిండర్ విషయంలో నెగిటివ్ ఉందంటారా? అదే గవర్నమెంట్ గ్యాస్ వల్ల నెగిటివ్ ఏం కాదండి. మన యుద్ధం దుబాయ్లో యుద్ధం జరగడం వల్ల, ఇరాక్లో యుద్ధం జరగడం వల్ల గ్యాస్ కొంచెం మనకి టైట్ అయ్యడం వల్ల కొంచెం జనాభా ఇబ్బంది పడ్డారు. కానీ అదేం కాదండి. మహిళలు కూడా పుల్లల మీద వండుకున్న వాళ్ళు గ్యాస్ ఇవ్వాలని అదేం లేదు. గ్యాస్ వల్ల మన గవర్నమెంట్ పడిపోయింది అన్న మాట చాలా తప్పు కార్యక్రమం అని భావిస్తున్నారు. అదేం కాదు. చంద్రబాబు నాయుడు మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఏదైనా కార్యక్రమాల్లో చేయాలన్నా మహిళలకే ముందుండి ఇచ్చిన 6 సూపర్ 6లో కూడా మహిళలకే ప్రాధాన్యతనిచ్చారు. మరి మన విజయవాడలో ఇదివరకు ఏ స్థలం చేయాలన్నా రిజిస్ట్రేషన్ చేయడానికి ఎన్నో లక్షలు తీసుకున్న వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ వచ్చిందటే కదా మనకి గజం 1000 రూపాయలకి చేయడం వల్ల మహిళలు ఎంతోమంది పాతకాలం వాళ్ళు ఇంటి పనులందరూ మార్చుకొని వాళ్ళ సొంత ఇల్లులు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది రిజిస్టర్ చేయించుకున్నారు. మహిళలకు బస్సు ఇచ్చారు, మహిళలకి గ్యాస్ ఇచ్చారు. రాబోయే కాలంలో గృహ నిర్మాణాలు కూడా దీపం అన్నీ ఇస్తున్నారు మహిళలకు. అది మహిళలు ఎవరు చెప్పట్లేదు, వైసీపీ నాయకులే అలా ప్రచారం చేస్తున్నారు. మరి ఓవరాల్గా ఈ మహిళా బిల్లు కనుక మీకు అయితే రేపొద్దున పార్లమెంట్ చట్టబద్ధత అయిపోతే వాళ్ళ ఓటింగ్ ద్వారా మెజార్టీ వచ్చేస్తే ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? నిజంగా సంతోషంగానే ఉందంటారు మీకు? మాకు మాత్రం బిల్లు రిజర్వేషన్ అవడం వల్ల 33ది మహిళలకు అన్ని రంగాల్లో కానీ ఉద్యోగాల రంగంలో కానీ ఆస్తి హక్కుల్లో కానీ విద్యా విధానంలో కానీ మా దళితుల్లో కూడా పిల్లలు చదువుకునే వాళ్ళు ఎంతోమంది అనేది రిజిస్టర్ వల్ల కూడా మనకి ఉద్యోగాలు రావటం కానీ చాలా అవకాశాలు ఉంటాయండి. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ పోటీ. మాకు ఏంటి లోకేష్ గారు కానీ బిల్లు మన ఎంపీ గారు కేసీఆర్ చిన్ని గారు కానీ ఎంపీలు అందరూ కూడా మాకు ఆమోదించినందుకు చాలా మహిళలకి ఎంతో సంతోషకరంగా ఉన్నాం మేమందరం.